మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. వధువు 7వ ముద్ర కింద ఉన్నదనే అంశంలో వివాహము అనున్నది భూమిని నిండించుట కొరకై అనే మెసేజ్ను బోధిస్తున్నాను. 2 covenants, 2 నిబంధనలు మనం చూసాం. ఆది పాపం మనకు ముందున్న నిబంధన, ఆది పాపం తర్వాత వచ్చిన నిబంధన. దేవుడు ఇప్పుడు ఆ నిబంధనను మార్చాల్సి వచ్చింది ఆది పాపం వలన. ఓకే, దాంట్లో ఆ నిబంధనను మారుస్తున్న విధానం మనం చూస్తున్నాం ఇక్కడ 16వ వచనం నుండి. స్త్రీకి పురుషుడికి అంతకుముందు ఆది పాపం జరగక మునుపు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారు, ఇద్దరు సరి సమానంగా ఉన్నారు పరిపాలించే విధానంలో. కానీ ఇప్పుడు దేవుడు స్త్రీ పైన తన యొక్క తీర్పులను కుమ్మరిస్తున్నప్పుడు, తన శిక్షలను కుమ్మరిస్తున్నప్పుడు, ఎందుకు? వాక్యానికి విరోధముగా వాళ్ళు నేరములు చేశారు. దేవుని వాక్యానికి విరోధముగా వాళ్ళు నేరములు చేశారు కాబట్టి ఆయన తీర్పరిగా అక్కడికి దిగొచ్చి న్యాయాధిపతిగా, సుప్రీం జడ్జ్గా, సర్వోన్నత న్యాయాధిపతిగా ఆయన తీర్పులు కుమ్మరిస్తున్నాడు. ఆయన ఆ తీర్పులను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఆయన వివాహ నిబంధనలు మారుస్తున్నాడు. మొదటి వివాహ నిబంధన ఆది పాపం జరగక మునుపు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా సరి సమానం, ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి. కానీ ఆది పాపం తర్వాత స్త్రీ ద్వారా పాపం వచ్చడం వలన, స్త్రీ వలననే ఆ నిబంధన మీరడం వలన, స్త్రీ ఆ నిబంధనను మీరడం వలన ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చి పురుషుని యొక్క ఏలుబడి కింద పెడుతున్నాడు. అంతేకాదు వాళ్ళిద్దరినీ ఆది పాపం జరగక మునుపు వాళ్ళిద్దరిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని దేవుడు దీవించాడు. ఏ విధంగా? పలకబడిన మాట ద్వారా, సృష్టించుడు ద్వారా. పలకబడిన మాట ద్వారా, సృష్టించుడు ద్వారా సృష్టించబడాల వాళ్ళు. కుమార్తెలను సృష్టించాల వాళ్ళు. ఎట్లా? పలకబడిన మాట ద్వారా. కానీ ఎప్పుడైతే ఆది పాపము జరిగినదో వాళ్ళు లోవర్ ఆర్డర్ వాళ్ళే వచ్చారు కాబట్టి వారికంటే ఉన్న ఉన్నతమైన స్థితిలో నుండి, ఉన్నతమైన క్రమంలో నుండి వారికంటే తక్కువ క్రమంలో ఉన్న జంతువుల యొక్క క్రమంలోనికి ఆ స్త్రీ వలన వచ్చింది. కాబట్టి దేవుడు ఇప్పుడు వారికి ఇక లైంగిక చర్య ద్వారా, సెక్స్ డిజైర్, లైంగిక కోరిక ద్వారా పిల్లలను కనున్నట్లుగా దేవుడు అనుమతించాడు. వివాహ నిబంధన మారింది. ఇప్పుడు పలకబడిన మాట ద్వారా సృష్టించబడాల్సిన పిల్లలు ఇప్పుడు లైంగిక చర్య ద్వారా దేవుడిచ్చిన ఉన్నతమైన ఆర్డర్ నుండి, ఉన్నతమైన స్థాయి క్రమము నుండి వారు జంతువులకు ఇవ్వబడిన, వారికంటే తక్కువ క్రమంలో ఉన్న జంతువులకు ఇవ్వబడిన చర్యలోనికి దిగొచ్చారు. కాబట్టి దేవుడు ఇప్పుడు దాన్ని 2వ నిబంధనలో, 2వ మ్యారేజ్ కోవెనెంట్లో, 2వ వివాహ నిబంధనలో దేవుడు దాన్ని అనుమతించాల్సి వచ్చింది. అర్థమైంది అందరికీ? అందులోనే ఇప్పుడు స్త్రీకి గర్భవేదన. అవునా? గర్భవేదన కలుగుతుందని చెప్పాడా? ఆమెకు గర్భము వేదన ఉంటుందని చెప్పాడా? వినబడతలేదు. వేదనతో పిల్లలు కంటామని చెప్పాడా? అది ప్రసవ నొప్పులు కాదని మనం చూసామా? అది ప్రసవ నొప్పులు కావవి. ప్రసవ నొప్పులు అనేవి దేవుడు ఇస్తున్న తీర్పు కాదు అది. కానీ గర్భవేదన ఏంటో మనకు అర్థమైంది. దాని గురించి నేను పోయిన వారం క్లియర్గా చెప్పానండి. ఆమేన్. చూద్దాం ఇప్పుడు 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. మీరు గమనించండి, పరపురుషుని పైన వాంఛ కలిగింది ఈమెకు. ఇంకొక పర మొగ జంతువు పైన, ఎవరు? సర్పం పైన
అందుకే దేవుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు నీ భర్త పైన మాత్రమే నీకు వాంఛ కలుగుతుంది. డూ యు అండర్స్టాండ్? ఆది పాపం మీకు అర్థమవుతున్నదా? ఈ తీర్పులోనే కనబడుతున్నది ఆది పాపం ఏంటో, కానీ సంఘశాఖడికి కనబడట్లేదు, సంస్థలో నోడికి కనబడతలేదు, చట్టాలలో కనబడుతున్నది, తీర్పులో కనబడుతున్నది. ఎందుకంటే ఆ వాంఛ. ఇప్పుడు నిజంగా ఫలమే తినుంటే, చెట్టు ఫలమే తినుంటే, నీకు ఆ చెట్టు ఫలము తిన్నావు కాబట్టి, నేను తినవద్దన్న ఆ చెట్టు ఫలం తిన్నావు కాబట్టి ఆ ఫలముల పైన నీకు వాంఛ కలుగును అనాలా. కానీ తీర్పు ఏంటో తెలుసా? ఇక్కడ నీ భర్త ఎడల వాంఛ కలుగును. ఏయ్ వింటున్నారా? ఎందుకు ఆ వాంఛ కలుగుతుందని ఎందుకు అంటున్నాడు? అది పాపంలో జరిగింది అదే కాబట్టి. తన వివాహ నిబంధనను మీరి తన భర్తతో కాకుండా మరొక మొగ జంతువుతో, వింటున్నారా, మొగ మృగముతో, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న దానితో వెళ్ళింది కాబట్టి, వాంఛతో వెళ్ళింది కాబట్టి, అదే ఇప్పుడు ఆమెకు శిక్షగా మారింది. అది ఆమెకి ఇప్పుడు శిక్షగా మారింది. అది ఇతర పురుషుల పైన నీకు వాంఛ కలుగుతుంది అనలేడు దేవుడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అంతకుముందు ఇద్దరు సరి సమానములో సృష్టిని ఏలేవారు. కానీ ఇప్పుడు స్త్రీ ఎక్కడికి తీసుకురాబడింది? ఇప్పుడు పురుషుడు. ఎందుకు బ్రదర్? మళ్ళీ అది ఆది పాపం. ఆమె తన భర్తతో ఉండాల్సిన, ఆమె తన వివాహ నిబంధనలో తన భర్తతో ఉండి ఆ వివాహ నిబంధన సరిహద్దులోనే ఉండి జీవించాల్సిన ఆమె ఆ సరిహద్దును దాటి ఇంకొకరితో వెళ్ళినందున, ఇంకొకరితో ఆమె పాపం చేసినందున ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఆమెను తీసుకొచ్చి భర్త యొక్క అధికారం కింద పెట్టవలసి వచ్చింది. ఓకే, 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, ఇప్పుడు ఆదాముకి, తినవద్దన్న నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తిప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. అంతకుముందు లేదు. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనను నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు, చెమటార్చాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. పలికితే చాలు అది ఫలం ఇచ్చేది. ఓకేనా? పలకబడిన మాట ద్వారా ఫలములు పొందుకునేవాడు. గ్లోరీ, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ప్రయాసముతో, కష్టముతో చెమట కార్చి ఆహారం తినాల నువ్వు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇప్పుడు ఆదాము తన భార్య పేరు మార్చేశాడు, అవ్వాని పెట్టాడు. ఎందుకు అంటే చూడండి అక్కడ, ఆదాము తన భార్యకు అవ్వాని పేరు పెట్టాను, ఏలైనగా ఆమె జీవం గల ప్రతి వానికి. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? అంతకుముందు ఆమె పేరు ఆదాము. ఎంతమంది తెలుసు భార్య భర్తల పేరు ఒకటే ఉంటుందని? శ్రీ ఆదాము, శ్రీమతి ఆదాము, మిస్టర్ యాడమ్ అండ్ మిస్సెస్ యాడమ్. మిస్టర్ అండ్ మిస్సెస్ యాడమ్ వాళ్ళిద్దరిని పిలిచేది. కానీ ఇప్పుడు ఆయన మార్చాడు. ఎందుకు? ఆది పాపం. కారణం, జీవము గల ప్రతి దానికి ఈమె తల్లి, కానీ జీవము గల ప్రతి దానికి ఈయన తండ్రి కాదు. పట్టుకున్నారా మీరు? జీవం గల ప్రతివానికి ఆమె తల్లి, కానీ జీవం గల ప్రతివానికి ఆయన తండ్రి కాదు. అందుకే అవ్వ అంటే అర్థం ఏంటిది? జీవం గల ప్రతి దానికి తల్లి, ప్రతివానికి తల్లి. ఆమె తల్లే. ఎందుకంటే రెండు విత్తనాలను, రెండు సంతానాలను తన గర్భంలో మోసింది ఆమె. అందుకే ఆమె అటు సర్ప సంతానానికి తల్లియే, అటు ఆదాము సంతానానికి కూడా తల్లియే ఆమె. కానీ వచ్చిన ఆ రెండు సంతానంలో ఒకడికి మాత్రమే ఆదాము తండ్రి అయి ఉన్నాడు. అందుకే ఆదాం పేరు మారలేదు, ఆదాం పేరు అయ్యా అని పెట్టబడలేదు.
వాస్తవంగా ఏం మారాలో తెలుసా? ఈమె శ్రీమతి ఆదాము నుండి అవ్వ అయితే ఆయన ఏం కావాలా? శ్రీ ఆదాం ఏం కావాలా? అయ్య కావాలా, పేరు మారాలా. కానీ ఆయన అయ్య కాలే, ఎందుకంటే ఆయన అందరికీ అయ్య కాదు. కానీ ఈమె అందరికీ అవ్వ. నేను ఇంత క్లియర్గా మాట్లాడుతా ఉన్నా. ఈమె అందరికీ అవ్వ, కానీ ఆయన మాత్రం, ఆదాం మాత్రం అందరికీ అయ్య కాదు. అందుకే ఆయన పేరు మారలే, కానీ ఆమె పేరు మారింది. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం. ఇట్స్ ఏ లా, ఇది ఒక చట్టం. ఈ చట్టం జాగ్రత్తగా వినాలా. ఆది పాపములకు సంబంధించిన చట్టం. గాయము నొందిన వృషములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఫస్ట్ చూడండి, ఇది బైబిల్. క్లీన్ మైండ్తో ఉండండి, శుద్ధమైన మనసుతో ఉండండి. బైబిల్ అన్నీ రాయబడ్డాయి. మనిషి జీవితం మొత్తం బయటకున్నది. ఇప్పుడు ఇవేం సిగ్గుకరమైన విషయాలు కావు ఇవి. వింటున్నారా? గాయము నొందిన వృషములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. కుందుడు అంటే ఎవరో తెలుసా? వ్యభిచారము ద్వారా పుట్టినవాడు. అంటే ఒక స్త్రీ తన భర్తతో కాకుండా తన వివాహ నిబంధన సరిహద్దులను దాటి వేరొక పురుషునితో కూడి గర్భం తెచ్చుకొని ఒకవేళ ఏదైనా సంతానాన్ని ఆమె ఉత్పత్తి చేస్తే వాణ్ణి కుందుడు అంటారు. అక్రమ సంతానం అన్నమాట. అక్రమ సంతానం, అక్రమమైన సంతానం అది కుందుడు. యెహోవా సమాజంలో చేరకూడదు. రెండవది, ఇది చట్టంలో మొదటిది, గాయము నొందిన వృషములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. రెండవది ఏంటిది? కుందుడు, అక్రమమైన సంతానంలో పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరాల వరకు వాళ్ళు యెహోవా సమాజంలోకి రాకూడదు వాళ్ళు. 3వ వచనం, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ. ఎవరి అమ్మోను, ఎవరి మోయాబులు? లోతుకు కుమార్తెల ద్వారా వాయు వరసలు మరిచి, ఆ కుమార్తెల వాయు వరసలు మరిచి తన తండ్రి ద్వారా కన్న కుమారులు వీళ్ళిద్దరు, అమ్మోనీయుడు, మోయాబు. వాయు వరస మరిచి ఎవరైనా పిల్లలను కంటే సొంత కూతురు ద్వారానో అత్త ద్వారానో వాయు వరసలు అనమాట. ఇక మీకు అర్థమైంది, కానీ నేను దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. అమ్మోనీయుడే కానీ మోయాబుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. దీస్ ఆర్ ద లాస్. ఇవి చట్టాలు. ఈ చట్టాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసు చట్టాన్ని మీరడానికి రాలేదు, ధర్మశాస్త్రమును మీరడానికి రాలేదు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఆయన చదవలేదా మీరు బైబిల్లో? ప్రవక్తల వచనములైనను ధర్మశాస్త్రములను కొట్టివేయబడకు రాలేదు కానీ. సో ఈ చట్టాలు మనకు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 10 ఆజ్ఞలు లేవా మనకు? మొదటి 5 ఆజ్ఞలు యేసు చెప్పిన ప్రథమ ఆజ్ఞలో ఉంది. ఏంటిది అది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువైన దేవుని ప్రేమించుటయే మొదటిది, ప్రథమమైన ఆజ్ఞ. అదే నిర్గమకాండం 20వ అధ్యాయంలోన మొదటి 5 ఆజ్ఞలు. రెండవ ఆజ్ఞ ఏంటిది అని అడిగినప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. మిగతా 6 నుండి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి 2వ ఆజ్ఞలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ధర్మశాస్త్రంలో ఒక స్త్రీని
వ్యభిచరిస్తేనే అది వ్యభిచారం. కానీ యేసేమన్నాడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, మీరు మోహపు చూపు చూసినప్పుడే, ఒక స్త్రీని, వేరే స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడే, అప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచరించవన్నాడు. అందుకే వ్యభిచరులైన చెడ్డతరం వారా అని పిలిచాడు ఆయన. ఇజ్ ఇట్ రైట్? ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అంటే యేసు చేయమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. నీ కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, నిన్ను ద్వేషించిన వాడిని నువ్వు ప్రేమించు, నీ శత్రువును సైతము నువ్వు ప్రేమించు. రైట్? మనకు చట్టాలు ఉన్నాయా? అదొక రాజ్యం. మొన్న చెప్పిన తిరిగి జన్మించబట్టిన దాంట్లో దానికో రాజు ఉన్నాడు, దానికో నాగరికత ఉన్నది. ఆ రాజ్యానికో నాగరికత, సంస్కృతి, చట్టాలు అన్నీ ఉన్నాయా? తిరిగి జన్మించిన వాడు అవన్నీ వెంబడిస్తాడు. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖనాలన్నిటిలో నుండి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. కావలసిన వర్తమానం నువ్వు మాకు దయచేయి. నీ వాక్యము చేత మమ్మల్ని అభిషేకించి మాకు ఈ విషయాలన్నీ అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు ప్రత్యక్షతనిచ్చును గాక. ఎందుకని ఇవన్నీ మాకు ప్రవక్త ద్వారా సెలవిచ్చబడ్డాయి. దేవుని మర్మమంతా సమాప్తమైపోయింది. 7 ముద్రలు తెరవబడు ద్వారా ఈ మర్మములన్నీ, ఆది పాపము, సర్పసంతానము, వివాహం మరియు పరిత్యాగము అన్నీ బయటపడ్డాయి ప్రభువా. అన్నీ బయలుపరచబడ్డాయి, అన్నీ తెరవబడ్డాయి ప్రభువా. అందుకే ఈ చట్టాలని మాకు అర్థమయ్యే భాగ్యము దయచే. ఆ విషయంలో మాకు కృప చూపించి దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. కూర్చోనండి. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు స్త్రీ పైన తీర్పును, పురుషుడి పైన కూడా తీర్పును, ఇద్దరు పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి వేరు తీర్పులను కుమ్మరిస్తున్నాడు, వేరు శిక్షలను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి వేరు నిబంధనలు వస్తున్నాయి. అమనంటారా? వివాహ నిబంధనలో ఇప్పుడు వేరు నిబంధన వస్తున్నది. ఆది పాపము జరగక మునుపు ఉన్న నిబంధన వేరు, ఆది పాపం తర్వాత వచ్చిన నిబంధన వేరు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆది పాపం ముందు ఆ నిబంధనలో స్త్రీ పురుషులు ఇద్దరు సరి సమానంగా ఉన్నారు. మరియు వారు పిల్లలను ఎలా కనాలి అంటే పలకబడిన మాట ద్వారా, సృష్టించడం ద్వారా కనాలి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆది పాపం తర్వాత ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చి పురుషుని అధికారం కింద పెట్టాడు. అంతేకాదు ఆమె గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తున్నానని, వేదనతో ఆమె పిల్లలు కంటదని చెప్పాడు. అంతేకాదు ఆమెకు తమ భర్త ఎడల వాంఛ కలిగి జీవిస్తుందని చెప్పాడు. మరి ఆమె భర్త ఆమెను పరిపాలిస్తాడని చెప్పాడు. ఆమేన్. నెక్స్ట్ పురుషుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆదాం దగ్గరకు వచ్చినప్పుడు, నేను నీ ప్రయాసమును అధికము చేస్తున్నాను అంటున్నాడు. నువ్వు ప్రయాసముతోనే ఆహారము తిందువు, చెమటోర్చి కష్టపడి నువ్వు ఆ భూఫలములు తింటావంటున్నాడు. ఎందుకు? అంతకుముందు ఆయన ఈ యొక్క వృక్షములలో ఏ వృక్ష ఫలమునైనా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డలు తెరవచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు, తినదిన నిశ్చయంగా చచ్చేదవని చెప్పాడు ఆయన. కానీ ఆహారమునకు మంచిదిగా, కనులకు అందమైనదిగా, రమ్యమిచ్చు ఫలముగా అది ఎప్పుడైతే ఆదమవలకు కనబడినదో, వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫలమును తిన్నారో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చెమటోర్చి కష్టపడే ఫలాన్ని తింటావు. అమ్మనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి అంతేకాదు, ఈరోజు నా ప్రసవ వేదన అంటే వేదనతో గర్భం ధరిస్తావన్న మాటకు నేను చెప్పాను కదా మొన్న బర్త్డే మీటింగ్లో చెప్పాను, గుర్తుందా మీకు? నీ కుమారుడు ఒక డ్రగ్గిస్ట్ అయితే వేదన, మత్తు పదార్థాలకు అలవాటు పడితే వేదన, సినిమాలకు, టీవీలకు, క్రికెట్ బెట్టింగ్లకు, ఆన్లైన్ గేమ్లకు, ఇలా వాటికన్నిటికీ
ఒకవేళ అలవాటు పడి బానిస అయిపోతే వేదన, గర్భవేదన. నీ కుమార్తె ఇతర అబ్బాయిలతో తిరుగుతూ ఉంటే, కన్యత్వాన్ని పోగొట్టుకుంటే, చాలామంది పురుషులతో అక్రమ సంబంధం కలిగి ఉంటే గర్భవేదన కాదా? గర్భవేదన. నీ కుమార్తె నీ మాట వినకపోవడం, నీ కుమారుని నీ మాట వినకపోవడం, వాక్యానికి విరోధంగా వెళ్ళడం, త్రాగుడికి బానిసవ్వడం, అమ్మాయిలకు బానిసవ్వడం, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్లకు, పబ్జీ గేమ్లకు, ఇలా అనేకమైన రకమైన వాటికి బానిసలు అవ్వడం. ఇదంటే ఏంటిది? గర్భవేదన. ఇలా నేను గర్భవేదన గురించి ఆ మెసేజ్లో చాలా క్లియర్గా చెప్పా. ప్రభు చిత్తమైతే మీరు తప్పకుండా దాన్ని మరొకసారి వినండి. ఆ గర్భవేదనను ఈరోజు చేస్తున్నాడు. మీకు చెప్పాను కదా, అపవాది, సాతానుడు, దయ్యం మానవ జాతికి వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు, యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడు వాడు వాడుకున్నదే స్త్రీని. రైట్? స్త్రీని, స్త్రీ గర్భాన్ని. ఆది పాపం అదే. ఇప్పుడు తర్వాత సంఘమునకు వ్యతిరేకంగా వాడు తన యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు వాడు వాడుకుంటున్నదే స్త్రీని, సంఘాన్ని. స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అవునా కాదా? అందులో వాడు తప్పుడు విత్తనాలు, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు వేస్తున్నాడా? హైబ్రిడ్ సంతానాన్ని తీసుకొచ్చాడా? సంకర జాతి సంతానాన్ని తీసుకొచ్చాడా? ఖచ్చితంగా వాడు తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. క్యాథలిక్కులను ఉత్పత్తి చేయాలనుకుంటారు. బ్యాప్టిస్టులు మరొక బ్యాప్టిస్టులను ఉత్పత్తి చేయాలనుకుంటారు. ఎవరు వాళ్ళు సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ప్రవక్త ఏమంటాడు? బ్యాప్టిస్టులు మరొక ఎక్కువ బ్యాప్టిస్టులను తయారు చేస్తున్నారు. పెంతెకోస్తులు ఎక్కువ పెంతెకోస్తులను తయారు చేస్తున్నారు. క్యాథలిక్కులు వాళ్ళు మరెక్కువ క్యాథలిక్కులను తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంఘాలు స్థాపిస్తున్నారంటే అర్థం ఏంటిది? వారు సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు, వారి రకమైన జాతిని అభివృద్ధి పరుచుకుంటున్నారు. నీకు నేను తెలియే మాట్లాడుతున్నా, ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదా? వాళ్ళ జాతి ఇప్పుడు బ్యాప్టిస్టు జాతిని బ్యాప్టిస్టు ఉత్పత్తి చేస్తుంది, పెంతెకోస్తు జాతిని పెంతెకోస్తు ఉత్పత్తి చేస్తుంది, రోమన్ క్యాథలిక్ జాతిని రోమన్ క్యాథలిక్ ఉత్పత్తి చేస్తుంది. కానీ అదే సమయంలో ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు, వాక్యము చేత గర్వము ధరించిన ఆమె, స్వచ్ఛమైన దేవుని వాక్యము చేత గర్వము ధరించిన స్త్రీ ఉన్నది. ఇప్పుడు సంఘం ఉన్నది. ఆమె ఎవరిని తీసుకొస్తుంది? క్రీస్తుని తీసుకొస్తుంది. ఆమె క్రీస్తులను అంటారు వాళ్ళు, వాక్య పిల్లలను అంటారు వాళ్ళు. వారు వారి జాతిని ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు? దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎవరి జాతి వారు ఉత్పత్తి చేయాలన్నాడు. అవునా? ఆదాము అవ్వలకి ఇవ్వబడిన ఆజ్ఞ అదే కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకోమన్నాడు. మీ జాతిని మీరు ఉత్పత్తి చేయమన్నాడు. వాళ్ళు చేయాల్సిన జాతి ఏంటిది? దేవుని కుమారుల జాతి. దేవుని కుమారులు కుమార్తెలు ఒక జాతిని తీసుకురావాలి. వాళ్ళు ఎలా తీసుకురావాలి? వాక్యము ద్వారా, పలకబడిన మాట ద్వారా. యేసు అలానే వచ్చాడా? ఆ జాతిలో నుండే వచ్చాడా? పలకబడిన మాట ద్వారానే యేసు పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ జాతి నుండి ఉత్పత్తి చేయాల్సిన ఆదామవ్వలు పడిపోయారా? వాళ్ళందుకే ఇప్పుడు నిబంధన మారిపోయింది. అందుకే ఇప్పుడు ఆ నిబంధన, వివాహ నిబంధన మారిపోయేసరికి ఇప్పుడు దేవుడు అనుమతించాల్సి వచ్చింది, లైంగిక చర్య ద్వారా పిల్లలను కనడానికి, భూమిని విస్తరించడానికి. గుర్తుంచుకోండి, ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటాడు, గొడ్రాల్తనం అనేది శాపం. ఎంతమంది తెలుసు? అది భౌతికంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే. గొడ్రాల్తనం అనేది శాపం. కొంతమంది మనోభావాలు ఒకవేళ బాధపడితే పడని, కానీ నేను చెప్పేది నిజం. గొడ్రాల్తనం అనేది శాపం. ఎందుకంటే దేవుడు వివాహము జరిగించిందే ఎందుకంటే అభివృద్ధి పొందడానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి, వారి జాతిని ఉత్పత్తి చేయడానికి, భూమిని నిండించడానికి. వింటున్నారా? ఏదో చేతిలో చేసుకొని నడవడానికి కాదు, మేమిద్దరం భార్య భర్తలమండి అని చెప్పుకోవడానికి కాదు, వాళ్ళు ఫలించడానికి.
అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు ఒకవేళ అది ఎక్కడి నుండో మీ తరతరాల నుండి రావచ్చు ఆ గుడ్రాలతనం, ఆ తరతరాల నుండి వచ్చుండొచ్చు ఆ గుడ్రాలతనము. మీ మేనత్తకు పుట్టుండకపోవచ్చు, లేదా ఇంకెవరికో పుట్టుండకపోవచ్చు, అదే నీకు కంటిన్యూ అవుతున్నది కావచ్చు. కానీ వర్తమానం నువ్వు విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. ఆయన ఆ తరతరాల నుండి వస్తున్న ఆ శాపాన్ని, ఆ గొడ్రాలతనాన్ని దేవుడు ఈ వర్తమానంలో నీకు విశ్వాసం ఇచ్చడం ద్వారా దాన్ని తీసివేసి ఆయన నీకు ఫలించడం మొదలు పెడతాడు ఆయన. అందుకే నువ్వు కనిపెట్టాలా సిస్టర్, తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు. మా ఆయనతో జరుగుతలేదు, నేను ఇంకొకరితో వెళ్తాను, తప్పు 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 తప్పు. దాన్నే కుందుడు. అప్పుడు పుట్టేదేవడో తెలుసా? కుందుడు. 10 తరాల వరకు వాడు యెహోవా సమాజంలోనికి రాకూడదు. వాడు వింటున్నారా? 10 తరాలంటే వాని తర్వాత వచ్చే పిల్లలు అవిశ్వాసులు, ఆ తర్వాత వచ్చే పిల్లలు అవిశ్వాసులు, ఆ తర్వాత వచ్చే పిల్లలు అవిశ్వాసులు, మొత్తం అవిశ్వాసులు 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 అవిశ్వాసులు. 10 తరాల దాకా అవిశ్వాసులు. ఇక వాళ్ళు దేవుని మందిరంలోనికి రావడానికి వీల్లేదు, యెహోవా సమాజంలోకి రావడానికి వీల్లేదు. ఎందుకు? దేవుని మందిరం యెహోవా సమాజంలోకి రావడం అంటే నిబంధనతో సంబంధం ఉండడం. ఎంతమంది తెలుసు యెహోవా సమాజంలో ఉండడం అంటే నిబంధనలో ఉండడం అని? ఆ నిబంధన యొక్క ఫలాలు నీకు రావిగా, ఆ నిబంధన యొక్క ప్రయోజనాలు నీకు రావిగా, ఆ నిబంధన యొక్క అసలు ఆ నిబంధన ఏంటి, ఆ నిబంధన యొక్క ఫలాలు ఎలా ఉంటే, ఆ నిబంధనలో ఎలా పాలుభాగస్తులు కావాలి, ఇవన్నీ ఏమీ తెలియదు నీకు. ఇవన్నీ నీకేం తెలియదు, ఎందుకంటే నువ్వు కుందుడివి. యు కెనాట్, నువ్వు అందులో రాలేవు. అందుకే ఇప్పుడు దాన్ని ఆత్మీయంగా చూద్దాం, స్పిరిచువల్. ఇప్పుడు కుందుడు అంటే ఎవరు? వెరీ సింపుల్. వాక్యముతో కాకుండా మానవ సిద్ధాంతాలతో, వింటున్నారా? మనుషులు కల్పించిన పద్ధతులతో, సిద్ధాంతాలతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో ఏ సంఘంలోనైతే జన్మిస్తున్నారో వాళ్ళందరూ ఎవరో తెలుసా దేవుని దృష్టిలో? కుందుడు. అందుకే వాళ్ళు ఎన్నడూ ఫలించబడరు. ఇక వాళ్ళు ఎన్నడూ దేవుని నిబంధనలోనికి రారు, యెహోవా సమాజంలోనికి రారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎన్నడూ ఆ నిబంధన అంటే ఏంటి, ఆ నిబంధన ఎట్లా పొందుకోవాలి, ఆ నిబంధనకు ఉండే ఫలాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఆ నిబంధన జనులు ఎవరు, మేమేమై ఉన్నాం అందులో, అవన్నీ తెలుసుకోలేని పరిస్థితి అనమాట వాళ్ళు. ఇప్పుడు బ్యాప్టిస్టులు ఉన్నాడు, వాళ్ళకి తెలిసిందంతా ఒకటే. ఆ సంఘ శాఖలకు ఏంటో తెలుసా? యేసు రక్షించును, యేసు ప్రేమించును, యేసు రక్షిస్తాడు, యేసు ప్రేమిస్తాడు, యేసు నిన్ను దీవిస్తాడు. ఇవే వాళ్ళకి తెలిసిగా. కానీ నిబంధన గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకు? 10 తరాల వరకు యెహోవా సమాజంలో వారు రావడానికి వీల్లేదు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైందని చెప్పింది. పాత నిబంధన భౌతికమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆజ్ఞలుగా మారినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఇప్పుడు అందుకే మీరు చూడండి, సంఘం ఈరోజు స్త్రీకి సాదృశ్యం. తన భర్తతో, క్రీస్తుతో కాకుండా వారి బ్యాప్టిస్టుతో, లేదా వాళ్ళ పెంతకోస్తుతో, లేకపోతే వాళ్ళ యొక్క సంఘ శాఖతో వాళ్ళ పిల్లలను అన్నప్పుడు, క్రీస్తుతో కాకుండా, వాక్యంతో కాకుండా, వాళ్ళు బ్యాప్టిస్టుతో, పెంతకోస్తుతో, లేకపోతే వాళ్ళ యొక్క సంఘ శాఖలతో వాళ్ళ పిల్లలను అన్నప్పుడు వాళ్ళందరూ కుందులై ఉన్నారు. కుందుడు వాడు. అందుకే వాళ్ళకు నిబంధన తెలియదు. అందుకే వాళ్ళకు నిబంధన జనులు అంటే ఏంటో తెలియదు. వాళ్ళు నిబంధన అంటే ఏంటో వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు నిబంధనలకు ఎలా రావాలో తెలియదు వాళ్ళకు. నిబంధన వాగ్దానాలు ఏంటో తెలియదు. ఆ నిబంధనలో ఉన్న వాగ్దానాలు, ఆ నిబంధనలో ఉన్న ఫలాలు, ఆ నిబంధనలో ఉన్న ప్రయోజనాలు ఏం తెలియదు వాళ్ళకు. ఒకటే తెలుసు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇవ్వుడు మీకు ఇవ్వబడును, నువ్వెంత దేవునికి ఇస్తే అంత దీవించబడతావు. ఇవే తెలుసు వాళ్ళకు, అంతే. ఇక దే డోంట్ నో నథింగ్. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు కుందుడు. ఆత్మీయంగా వాళ్ళు కుందుడు. అక్రమమ సంతానం. అది అక్రమమైన సంతానం. అది ఆత్మీయంగా వాక్యంతో జన్మించలేదు వాళ్ళు.
బాప్టిస్ట్ సిద్ధాంతములతో జన్మించారు, పెంతెకోస్తు సిద్ధాంతములతో జన్మించారు, హెబ్రోన్ సిద్ధాంతములతో జన్మించారు, ఆయా సంఘ శాఖల సిద్ధాంతాలతో జన్మించారు, వాక్యంతో జన్మించలేదు. ఇక్కడ చట్టం ఏంటో తెలుసా? ఇంకో చట్టం. ఈ చట్టం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, బట్ డోంట్ థింక్ అనదర్ వే. ఇంకో రకంగా ఆలోచించకండి. గాయము నొందిన వృషములను గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు అని బైబిల్ చెప్తున్నది 10 తరముల వరకు. లేవీకాండం 21:20 గాయము నొందిన వృషములు గలవాడు, మర్మాంగమును కోయబడిన వాడు దేవుని మందిరములో యాజకత్వం చేయడానికి వీల్లేదు. బాగా వినండి, దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి వీల్లేదు లేవీకాండంలా. ఎందుకంటే లేవీకాండం అంతా యాజకుల కోసం. దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు ఎవరెట్లుండాలో, వాయిద్యాలు వాయించేవారు, బూరలు ఊదేవారు, గాయకులు, అక్కడ పని చేసేవారు మందిరంలా. వింటున్నారా? అవన్నీ లేవీకాండంలో ఉంటాయి. ఆ లేవీకాండంలో ఇవ్వబడిన ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? గాయములు పొందుకున్నవాడు, వృషములు గాయము నొందినవాడు, మర్మాంగము కోయబడినవాడు దేవుని యొక్క యాజకత్వానికి పనిచేయడు. వాయ్? కారణం ఏంటి? ఇప్పుడు ఆత్మీయంగా దిద్దాం. రెడీగా ఉన్నారా? తప్పుగా అర్థం చేసుకోవద్దు. గాయము నొందిన వృషములు గలవాడే కానీ, మర్మాంగమును కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు అని ఇక్కడ ఉంది. లేవీకాండం 21:20 అతను యాజకుడు అవ్వడానికి వీల్లేదని ఉంది. ఎందుకు అంటే కారణం ఏంటిదంటే, ఆత్మ సంబంధంగా చూస్తే సంఘము స్త్రీ అయి ఉన్నది, యాజకుడు అతను కేవలము ఇలాంటి వాడు ఉద్రేకాలను మాత్రమే ఆ స్త్రీకి తీసుకురాగలడు కానీ ఆమెను ఫలవంతం చేయలేడు. పాయింట్ అర్థమైందని అన్నది? ఆమెను ఉద్రేకపరచగలడు అంతే, కానీ ఆమెకు ఫలమునివ్వలేడు, ఆమెకు విత్తనాన్ని ఇవ్వలేడు. సేమ్ ఇప్పుడు ఆత్మ సంబంధంగా సంఘము, స్త్రీ ఎవరు? సంఘము. ఇప్పుడు ఆ యాజకుడు, పాస్టర్, అతని ప్రసంగాల ద్వారా ఉద్రేకాన్ని తీసుకురాగలడే కానీ, వాళ్ళ ప్రసంగాల ద్వారా ఉద్రేకాలను తీసుకురాగలరే కానీ సంఘానికి, కానీ వాళ్ళు వాక్యము చేత గర్భవతి అయ్యే విధముగా వాళ్ళ ప్రసంగాలు ఉండవు అక్కడ. కేవలం ఉద్రేకాలు. ఓ చల్లటి గాలి నా పైకి వచ్చింది, వచ్చాడు పరిశుద్ధాత్మ, వచ్చాడు 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 వచ్చాడు. సిస్టర్ నీ మీదకి వచ్చేసాడు. ఇప్పుడు సిస్టర్ నీ మీదకి వచ్చాడు, నీ మీదకి వచ్చాడు, నీ మీదకి వచ్చాడు. స్టేజ్ దిగి వాళ్ళ పైకి పైన చేయబెట్టి, వీడెవడు? ఉద్రేకమును తీసుకురాగలడే తప్ప విత్తనాన్ని మాత్రం వీడు వెయ్యలేడు. వీని ప్రసంగాల ద్వారా విత్తనాన్ని మాత్రం వీడు. అయ్యో, మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీరందరూ ఎదిగిన వాళ్ళే కదా, నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఉద్రేకాలు. ఓ నాకు చల్లగాలి వచ్చేసింది, ఓ అలలియా అలలియా అలలియా, ఓ దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ డ్రమ్, అక్కడ క్యాష్, ఉద్రేకాలు. మన మెసేజ్లో లేరు అనుకుంటున్నారు ఉద్రేకాలు. నువ్వు వధువు అయి ఉన్నావు, నువ్వు పెళ్లి కుమార్తె అయి ఉన్నావు, నువ్వు పక్షిరాజు అయి ఉన్నావు. విత్తనమేదిరా? విత్తనమేది? వేర్ ఇస్ ద సీడ్? వాక్యమేది? వాక్యమేది? నువ్వు వధువు అయి ఉన్నావు, నువ్వు పెళ్లి కుమార్తె అయి ఉన్నావు, నువ్వు పక్షిరాజు అయి ఉన్నావు, దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడిని ఎన్నుకున్నాడు. ఉద్రేకాలు, ఉద్రేక ప్రసంగాలు. ఈ ప్రీస్ట్, ఈ యాజకుడు ఉద్రేక ప్రసంగాలు చేయగలడు కానీ ఆమెను ఎప్పుడు కూడా వాక్యము చేత గర్భవతిని చేయలేడు. కానీ వివాహ నిబంధన ఇవ్వబడింది గర్భఫలము కోసం, భూమిని నిండించడం కోసం,
ఉద్రేకాల కోసం కాదు. ఎందుకంటే ఆ ప్రసంగము ద్వారా ఆమె వాక్యము చేత గర్భవతి కావాలి, క్రీస్తును కనగలగాలి ఆమె ఆ వాక్యము చేత. అందుకే ఈరోజు చాలా సంఘాలకు సిద్ధాంతాలు లేవు, నో డాక్ట్రిన్, సిద్ధాంతాలు లేవు వాళ్ళకు. వాళ్ళు అంటారు మనకు సిద్ధాంతాలు అక్కర్లేదు, యేసుని నమ్ముకుంటే చాలు. చూడు ఇప్పుడు చల్లటి గాలి, అడుగుతాడు లేవ్యకాండ ప్రకారంగా, చట్ట ప్రకారంగా వీడు ఉద్రేకాలకు పనిచేస్తాడు కానీ విత్తనాన్ని మాత్రం తీసుకురాలేడు. వీడు తన కోటును విప్పి టచ్ టచ్ ఏంటిది అది? వీడు ప్రీస్ట్గా పనిచేయడు వీడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చేత గర్భం ధరించాలా. గ్లోరీ హల్లెలూయా. ఉద్రేకాలు తీసుకురాగలడు, రైట్? గాయం నొందిన వృషం గలవాడు, మర్మాంగంను కోయబడినవాడు ఉద్రేకాలు తీసుకురాగలడు స్త్రీకి. కానీ సంతానాన్ని ఇవ్వగలడా? అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. ఈరోజు కూడా చాలామంది సేవకులు ఉద్రేకాలను తీసుకొస్తారు. ఉద్రేకం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాను అను, ఆమె చెరిదీరా, ఎత్తుకోరా, డాన్స్ చేయరా, ఖర్చు తీరా, చూపిస్తా. అందుకే ఉద్రేకాలు. అరే గాయం నందిన వృషం దగ్గర ఉన్నారు రే, నేను ఉద్రేకపరచగలడు కానీ నువ్వెన్నడూ వాక్యము చేత గర్భవతి కాలేవు. వాడు కుండి లేపుతాడు, వాడు చీర లేపుతాడు, ఒకడు చిరంజీవి స్టెప్ వేస్తాడు. మాకు తెలియదా? మేము 5 నేర్చుకొని వచ్చినాం. వాడు ఏ డ్యాన్స్ చేస్తున్నాడో, ఏ సినిమా డ్యాన్స్ చేస్తున్నాడో. వీడు ఏం చేయగలడు? గాయం నొందిన వృషం కలిగిన వాడు ఉద్రేకాన్ని మాత్రమే తీసుకురాగలడు ఆ స్త్రీకి. కానీ విత్తనాన్ని ఇవ్వగలడా? అర్థం చేసుకోండి. విత్తనాన్ని ఇవ్వగలడా? సంతానాన్ని ఉత్పత్తి చేయగలడా? సేమ్ థింగ్ ఇప్పుడు స్పిరిచువల్గా కూడా. ఆ టీవీ బోధకులు అందరూ వాళ్ళే, ఆ యూట్యూబ్ బోధకులు అందరూ వాళ్ళే, ఆ పెంతకోస్తు బోధకులు అందరూ వాళ్ళే, ఎన్టీఎంఎస్లో ఉన్న బోధకులు చాలామంది వాళ్ళే. విత్తనాన్ని మాత్రం ఇవ్వలేరు. దే కాంట్ ప్రీచ్ ద వర్డ్. మనకు 7 ముద్రలు అక్కర్లే. వీడే వృషములు కోయబడినోడు, వీడే వృషములు గాయం పొందుకున్నాడు, మర్మాంగములు కోయబడినాడు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే 7 ముద్రల చేతనే నువ్వు గర్భవతి అవుతావు. చదువు బైబిల్, చదువు వర్తమానం. 7 ముద్రల వర్తమానం ద్వారానే నువ్వు ఇప్పుడు గర్భవతి అవుతావు. బలిష్ఠులను దూత తీసుకొచ్చిన వర్తమానమే ఆ రోజు మరియ గర్భవతి చెందింది. వాక్యము గర్భం దాల్చిందా కదా? ఇప్పుడు అదే బలిష్ఠులను దూత తీసుకొచ్చిన వర్తమానమే ప్రకటన 10లో ఈ కన్యక మరియ వాక్యము చేత గర్భం ధరిస్తా ఉన్నది. ఆమె నువ్వు 7 ముద్రల చేత గర్భవతి అవుతావు. 7 ముద్రలు తెరబడు చేత. అసలు 7 ముద్రలే అక్కర్లేదన్నట్టాడు వాడే. లేవి 21:20 సేవకుడుగా ఉండుటకు పనికిరాడు, యాజకుడుగా ఉండుటకు. అందుకే నేను వాడు అంట. నేను నిజమైన సేవకుని గౌరవిస్తా, దేవుని చేత అభిషేకించబడిన సేవకులను గౌరవిస్తా. కానీ అపవాది చేత అభిషేకించబడిన నేను ఎందుకు గౌరవించాలా? అపవాది గౌరవమునకు యోగ్యుడా? వినబడతలా? అపవాది గౌరవములకు యోగ్యుడా? అపవాది గారండి, లూసిఫర్ గారండి,
దయ్యం గారండి అంటామా? ఒరే అపవాది, వాడు దయ్యమోడు, వాడు వీడు, ఒరేయ్ ఎవరినంటాం మనం? అపవాదిని వానికి సంబంధించిన వాళ్ళను కదా, అపవాది వానికి సంబంధించిన వాళ్ళను. ఇప్పుడు అంట కయ్యోను గారండి అనం. పౌలు గారు కూడా రాసేటప్పుడు వాడు దుష్టుని సంబంధి అన్నాడు, వాడు అని రాశాడు. వాడు దుష్టుని సంబంధి ఉందా బైబిల్లా? వాడు అనే మాట వాడాడా? ఎవరికి? కయ్యోనికి అన్నాడా? కయ్యోని గురించి ఏమన్నాడు? వాడు దుష్టుని సంబంధి. మీరు కయ్యోని వంటి వారిగా ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. మర్యాద ఇవ్వలేదు పరిశుద్ధాత్మ, మర్యాద ఇవ్వడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరికి మర్యాద ఇస్తాడో తెలుసా? దేవుని సంబంధికులకు, దేవుని ఆత్మ చేత జన్మించబడిన వాళ్ళకు, వాక్యము చేత గర్భం ధరించిన వాళ్ళకు. మరి వాక్యం చేత గర్భం కాకుండా ఉద్రేకాలు తీసుకొచ్చేటోళ్ళని ఏం చేస్తాడు? అసలు వాడు యాజకుడుగా ఉండడానికే వీల్లేదు, యెహోవా సమాజానికి రావడానికే వీల్లేదండి. ఇక యాజకుడు ఎక్కడిది చెప్పు? యాజకత్వం జరిగేదే యెహోవా సమాజంలా. అయ్యో, యాజకత్వం ఎక్కడ జరుగుతుందండి? యెహోవా సమాజంలో, సంఘంలో. అవునా? అసలు సంఘంలోనే ఉండడానికి వీల్లేదంటాడుగా దేవుడు. ఇక వాడికి ఎక్కడిది యాజకత్వం? అందుకే ఉద్రేకాలు, పాటల ద్వారా ఉద్రేకాలు, ప్రసంగాల ద్వారా ఉద్రేకాలు, మాటల ద్వారా ఉద్రేకాలు. వాడు ఉద్రేకాలు తీసుకురాగలడు కానీ సంతానాన్ని మాత్రం ఉత్పత్తి చేసే విధంగా విత్తనాన్ని మాత్రం వేయలేడు. ఉద్రేకాలు నేను చాలామందిని చూసా, ఉద్రేక బోధలు, మెసేజ్లో కూడా ఉద్రేక ప్రసంగాలు. జగత్తు పునాది వేయబడకు మునిపే మనం ఏర్పరచబడ్డాం అనుడుతో లేసి ఎగురుతా అంటాడు. అక్కడ వాడిని చూసి మిగతా వాళ్ళందరూ లేస్తారు. స్టేజ్ పైన పాస్టర్ డ్యాన్స్ చేస్తే కింద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది? ఉద్రేకం, ఉద్రేకాలు. ఒక స్త్రీని గాయం నొందిన వృషం గలవాడు, మర్మాంగములు కోయబడినవాడు, ఒక స్త్రీకి వాడు సంతానాన్ని ఇవ్వలేడు, ఉద్రేకాలు మాత్రం తీసుకురాగలడు. సంఘానికి కూడా ఉద్రేక బోధకులు ఉన్నారు, ఉద్రేక ప్రసంగికులు ఉన్నారు, కానీ విత్తనాన్ని మాత్రం, వాక్యాన్ని మాత్రం ఇవ్వలేడు, మర్మమును మాత్రం ఇవ్వలేడు. ఆ సీక్రెట్, ఆ రహస్యంలో క్రీస్తుతో వాళ్ళు ఏకమయ్యి క్రీస్తు విత్తనాన్ని ఆమె గర్భం ధరించేటట్టు చేయలేడు ఆ పాస్టర్. కేవలం ఉద్రేకాలు తీసుకురాగలడు. నువ్వు వధువి, నువ్వు పెళ్లి కుమార్తెవి, నువ్వు పక్షిరాజు పిల్లవి, నువ్వు పక్షిరాజువి, దేవుడిని నేర్పరుచుకున్నాడు, పాడదాం పట్రా. ఓ ఇక పాట మొదలు పెడతారు. పక్షిరాజు పిల్లలం రెక్కలతో ఎగరేదం. ఉద్రేకం తప్ప దాంట్లో ఏమీ. బయటికి వెళ్ళిన తర్వాత ఏ రెక్కలతో ఎగురుతో చూడ మేము, మాకు కనబడతలేదా? నీ భూ కబ్జాలు మాకు కనబడతలేవా? నీ కొడుకు పోలీస్ స్టేషన్లో పోవడం, అమ్మాయిల విషయంలో మాకు కనబడతలేవా? ఎవడు చెప్తానారా నువ్వు పక్షిరాజు అని? మాకు కనబడతలేదా? నీ సంగతి ఏందో? నీ వ్యభిచారపు క్రియలు మాకు కనబడతలేవా? ఇక్కడ పక్షిరాజు పిల్లలం అంటే అయిపోయిందా? డాన్సులు చేస్తే అయిపోయిందా? ఎగురితే అయిపోయిందా? ఎవడు వీడు? ఈ పాస్టర్. వాళ్లకు, యెహోవా సమాజానికి ఎన్నడూ కూడా సంతానాన్ని ఇవ్వలేడు, వాక్య విత్తనాన్ని వారి గర్భంలో, ఆత్మ సంబంధమైన వాళ్ళ గర్భంలో నాటలేడు. ఎందుకంటే ఇతనొక ఫలించబడని స్థితిలో ఉన్నాడు. ఫలించబడని స్థితిలో, గొడ్రాల్తనంలో ఇతనే ఉన్నాడు. ఇక వేరే వాళ్ళకు గొడ్రాల్తనం తీసే విధంగా ఎలా ఇవ్వగలడు? ఇవ్వలేడు. యు అండర్స్టాండ్? ఓకే, మొదటి చట్టం అర్థమైందా అందరికీ? వాచ్ ఎక్కడ పోయింది నాది? ఇక్కడ ఉందా? సారీ, చూడాలిగా దాన్ని కూడా. నెక్స్ట్ ఇంకో 15 నిమిషాలు ఉంది, వింటారా? బాగుందా సబ్జెక్టు? నెక్స్ట్, కుందుడు యెహోవా సమాజంలో చేరకూడదు. ఓ మెసేజ్ చెప్తాను యవనస్తులకు ముఖ్యంగా. ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒకటి దాసురాలు, ఇంకొకటి స్వతంత్రాలు.
మీకు తెలుసు అసలు దాసరాలకి స్వతంత్రాలకి సంబంధం ఏంటో? వాళ్ళకుండే అర్హతలు, వాళ్ళకుండే ప్రయోజనాలు, వాళ్ళకుండే నిబంధనలు. నీకు తెలుసా ఆ విషయాలు? ఎందుకంటే పౌలు గారు ఇవి రెండు నిబంధనలు అన్నాడు. హాగరు గురించి శారా గురించి. హాగరు గురించి మాట్లాడినప్పుడు దాసురాలు అన్నాడు. నిజమే, బైబిల్లో దాసురాలు ఆమె. అది వేరే నిబంధన, అదొక నిబంధన. మరి స్వతంత్రాలు అన్న దగ్గరికి వచ్చినప్పుడు శారా అన్నాడు, ఆమె ఇంకొక నిబంధన. ఈ 2 నిబంధనల గురించి మాట్లాడాడు ఆయన. వివాహంలో ఆ 2 నిబంధనలు ఉంటాయి. వివాహం చేసుకోబోతున్న పురుషులారా, స్త్రీలారా జాగ్రత్తగా వినండి. దాసురాలు పిల్లలను కన్నా ఆమెకు పుట్టే కుమారుడు దాసుడే కానీ స్వతంత్రుడు కాదు. డూ యూ థింక్? నీకు తెలుసా ఆ విషయం? దాసురాలు ఒకవేళ పిల్లలను కన్నా పుట్టినవాడు దాసుడే అవుతాడు తప్ప స్వతంత్రుడు. అది చట్టం అండి, పాత నిబంధనల. మీకు చూపిస్తాను ఆ చట్టాలన్నీ. సేమ్ ఆత్మ సంబంధంగా. ధర్మశాస్త్రం శరీర సంబంధమైనది అయితే ఇప్పుడు కొత్త నిబంధన ఆత్మ సంబంధం. ఎవరు దాసురాలు? బ్యాప్టిస్ట్, పెంతెకోస్త్, హెబ్రోన్ సంఘ శాఖలు, వాళ్ళందరూ ఎవరు? దాసురాళ్ళు. వాళ్ళ పిల్లలను చేసుకుంటే ఏమవుతుంది నీకు? వాళ్ళ అబ్బాయిలను అమ్మాయిలను చేసుకుంటే నువ్వో ఒక స్వతంత్రురాలివి నువ్వు. కానీ వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ కొడుకు ఒక బ్యాప్టిస్ట్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అనుకో, పుట్టబోయేది ఎవరో తెలుసా? స్వతంత్రుడు కాదు, దాసుడే. మరియు స్వతంత్రుడితో దాసుడు ఎన్నడూ కూడా సమానుడు కాలేదని అక్కడ మనకు హగరు కుమారుడు శారా కుమార్ దగ్గర చూపించబడ్డదా లేదా? ఇష్మాయేలు మరియు ఇస్సాకు. ఇస్ ఇట్ రైట్? అబ్రహాం యొక్క ఇంటిలో నుండి దాసురాల్ని దాని కుమారుని వెలగొట్టబడ్డాడు. స్వతంత్రాలు కుమారుతో వాడికి హక్కు లేదు, సమానత్వం లేదు. చదవలేదా మీరు బైబిల్లా? కొత్త నిబంధనలో చదవలేదు? పౌలు రాయలేదా? అలా అవునే, మీరు చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు సంఘ శాఖలు అయితే నీకు పుట్టబోయే పిల్లలు కూడా దాసులే, మర్చిపోకు. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే, తన కుమారుడు ఇస్సాకు యొక్క వివాహ వయసు వచ్చినప్పుడు, వాగ్దాన కుమారుడు, స్వతంత్రాల కుమారుడు ఇస్సాకు యొక్క వివాహ సమయం వచ్చినప్పుడు తన ఇంటి పెద్ద దాసుడు నమ్మకస్తుడైన ఎలియాజరును పిలిపించి తన తొడ క్రింద చేయి పెట్టించి, వినండి, తన తొడ క్రింద చేయి పెట్టించి ప్రమాణం చేయించాడు. ఈ కానాను స్త్రీలలో ఏ స్త్రీని కూడా నా కుమారుడికి భార్యగా నువ్వు తీసుకురావద్దు. నువ్వు నా రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళు. ఎక్కడైతే వాక్యము నన్ను దర్శించిందో, ఎక్కడైతే నేను వాగ్దానాలు పొందుకున్నానో, ఇప్పుడు కూడా మన రక్త సంబంధులు ఎవరు? వాగ్దానాలు పొందుకున్న వాళ్ళు, మనలాగా దర్శించబడిన వాళ్ళు, వాక్యము చేత దర్శించబడిన వాళ్ళు, మనలాగా బయటికి పిలవబడిన వారు. వాళ్ళైనా మన రక్త సంబంధులు? లేదా నీ కులస్తులా? లేదా నీ ప్రాంతస్తులా? ఎవరు నీ రక్త సంబంధులు? వాగ్దానమును పొందుకున్నవారు. అందుకే ప్రమాణం చేయిస్తున్నాడు, వెళ్ళి నా రక్త సంబంధులో నుండి నా కుమారుడికి వధుని, పెళ్లి కుమార్తెను, భార్యను తీసుకురా. ఓ బ్రదర్, ఆ చట్టం మనకు అర్థం కావాలా? స్వతంత్రాలు, దాసురాలు పిల్లలతో స్వతంత్రాలు పిల్లలతో సమానులు కాదు. దాసురాలకు పుట్టిన పిల్లలు స్వతంత్రాలు పిల్లలకు ఎన్నడూ సమానులు కాదు వాళ్ళు.
అందుకని నువ్వు చేసుకుపోయే అమ్మాయి దాసురాలైతే, సంఘశాఖ అమ్మాయి అయితే, సంఘశాఖ అబ్బాయి అయితే గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎన్నడూ స్వతంత్రుడు కాలేరు. అందుకే చాలాసార్లు అలా పుట్టిన పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. అలా పుట్టిన పిల్లలు రక్షించబడరు. అలా పుట్టిన పిల్లలు చాలాసార్లు వాళ్ళు ఇతరమైన వాటికి బానిసలుగా అలవాటు పడిపోతారు. తల్లులో చర్చ్కి వచ్చేవాళ్ళు మెసేజ్ చర్చ్, తండ్రులో రారు. లేదా తండ్రులో మెసేజ్ చర్చ్, తల్లులు రారు. వాట్ ఇస్ దాట్? ఏంటిది అది? శాపం. శాపం. వాళ్ళ పిల్లలు మాట వినరు, వాక్యానికి లోబడరు. శాపం. కొన్నిసార్లు మెసేజ్ చర్చ్లో కూడా జరుగుతాయి ఇవి. ఎందుకు జరుగుతాయి? వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరు సరిగ్గా జన్మించబడలే. ఏదో పేరు మెట్టుకే చర్చ్కొచ్చారు, పెళ్ళిళ్ళ కోసం చర్చ్కొచ్చారు. వాళ్ళ టార్గెట్ పెళ్ళిళ్ళు. డినామినేషన్లో ఆరుతేరిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వద్దు, ఇక్కడైతే అమాయకులు దొరుకుతారు మెసేజ్లో అయితే అని చెప్పి ఇక్కడికి వచ్చి అమాయకుల గొంతు కోయడానికి, అమాయకురాల గొంతు కోయడానికి వీళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటారు. అందుకేమవుతుందంటే తర్వాత వీళ్ళు ఇక చర్చికి రారు. వీళ్ళు పెళ్ళి అవుతుంది, ఇక చర్చికి రారు. మళ్ళీ అన్ని ఆభరణాలు పెట్టుకుంటుంది. వింటున్నారా? మరలా అన్ని ఆభరణాలు పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఈడొచ్చి మెసేజ్ విశ్వాసరాలని చెప్పావు పాస్టర్ గారు, ఆభరణాలు పెట్టుకుంటా ఉంది. విశ్వాసరాలని చెప్పావు, నన్ను తిడుతూ ఉన్నది, నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. నా పైననే కాదు, మా అమ్మ పైన, మా తమ్ముని పైన, మా మరదల పైన, మా నాన్న పైన, మా చెల్లి పైన, మా అక్క పైన, అందరి పైన కేసు పెడతా ఉంది. ఏమన్నాడు? కేసు పెడతా అని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏంది పాస్టర్ గారు, నువ్వు చేసుకునేదే దాసురాలి, నేనేం చేయాలా? ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సంసారం విషయంలో, కుటుంబం విషయంలో. ఎందుకంటే ఆ మర్మం వాళ్ళకి అర్థమవుతుంది. ఫ్యామిలీ సిరీస్ విన్నారా? కుటుంబం యొక్క సిరీస్ విన్నారా? నేను చెప్పింది అది మర్మం. అది పురుషునికి తన బాధ్యతలను తనకు తెలుసు, తన ప్రధాన బాధ్యతలను తనకు తెలుసు. స్త్రీకి తనకు ప్రధాన బాధ్యతలను ఆమెకు తెలుసు. పిల్లలను ఎలా పెంచాలో ఆమెకు తెలుసు. పిల్లలకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. భార్యను ఎలా ప్రేమించాలో అతనికి తెలుసు. భర్తకి ఎలా లోబడాలో ఈమెకు తెలుసు. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఊరికూరికే పంచాయతీలు పెట్టారు. ఊరికూరికే అమ్మగారింటికి పోరు, ఊరికూరికే అయ్యగారింటికి పోరు, ఊరికూరికే నేను ఉండను పో, నేను వెళ్ళిపోతాను, నువ్వు చూసుకో అని చెప్పి వీడు భార్యను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి పోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటాడు. లేకపోతే ఈమె నువ్వేమైనా చావు అని చెప్పేసి ఈమె పిల్లలను వదిలిపెట్టి వీళ్ళ అమ్మగారింటికి పోదు. వీళ్ళ క్రొత్త జన్మలో ఏదో తేడా ఉంది. వీళ్ళు తిరిగి జన్మించడంలో ఏదో తేడా ఉంది. మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఎలాంటి వాళ్ళని కోరుకున్నాను, నువ్వు ఎలాంటి వాళ్ళని చూసావు? సంబంధం నువ్వు కోరుకునేదే దేవుడిచ్చిండు. నీకు అందం కావాలనే, డబ్బు కావాలనే, చదువు కావాలనే, ఉద్యోగం కావాలనే, అత్తగారు కావాలనే, ఆస్తి కావాలనే, అన్నీ ఇచ్చి దేవుడు తిరిగి జన్మించని స్త్రీని నీకు కట్టుబెట్టాడు. నువ్వు ఇది అడగలేగా, ప్రభా నాకు తిరిగి జన్మించిన స్త్రీ ఉంటే చాలు, నా భార్య తిరిగి జన్మించినదై ఉండాలా, నా భర్త తిరిగి జన్మించిన వాడై ఉండాలా, క్రొత్త జన్మ పొందుకునే వాళ్ళై ఉండాలా, రక్షించబడిన వాళ్ళై ఉండాలా. అంతే, అదే చాలు ప్రభువా, మిగతావన్నీ నాకు అక్కర్లేదు. నువ్వు ఏది ఇస్తే నేను అది తీసుకుంటా, కానీ వాళ్ళు క్రొత్త జన్మ మాత్రం పొందుకోవాలా అని అడగలేగా నువ్వు. నాకు అందం కావాలన్నావు, నాకు డబ్బు కావాలన్నావు, నాకు ఉద్యోగం కావాలన్నావు, పళ్ళ వరుస చూస్తే ముత్యాలలాగా ఉండాలన్నావు, ఆమె జుట్టు ఇంత పొడుగ్గా ఉండాలన్నావు, ఆమె నడుము ఇంత సన్నగా ఉండాలన్నావు. మరి అవన్నీ కలిసి ఇచ్చేసిండు దేవుడు. కానీ దాసురాన్ని ఇచ్చిండు, నువ్వు అడిగినో ఇచ్చిండు. పురుషుల్లారా, స్త్రీలారా, పెళ్లి చేసుకోబోయే యువతి యువకులారా, తల్లిదండ్రులారా, మీకు చెప్పేది ఒకటే, దేవుణ్ణి మీరు అడిగేటప్పుడు, ఎందుకంటే రక్షణ తర్వాత అతి ప్రాముఖ్యమైనది వివాహము. పళ్ళ వరుసలు ముత్యంలాగా ఉండాలి,
లేకపోతే ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉండాలి, ఆమె కళ్ళు ఇలా ఉండాలి, ఆమె ముఖ కవలికలు ఇలా ఉండాలని బాహ్య అందాన్ని కోరుకోకుండా క్రొత్త జన్మ పొందుకున్న స్త్రీ అయి ఉండాలా. నా పిల్లలకు మంచి తల్లిగా ఉండాలా, నాకు ఒక మంచి భార్యగా ఉండాలా, మా అమ్మ నాన్నలకు మంచి కోడలుగా ఉండాలా అని ప్రార్థన చేయి. సేమ్ భర్త విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే, అలానే ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తావో దేవుడు అదే ఇస్తా. నువ్వు కులమును చూసినా, ప్రాంతాన్ని చూసినా, అందమును చూసినా, హైట్ పర్సనాలిటీని చూసినా, అబ్బాయి ఆజానుభావుడా, హైట్ పర్సనాలిటీ ఉన్నాడా, కొంచెం లావుగా ఉన్నాడు, పెళ్ళైనాక లావు అయితే ఏం చేస్తావు, వదిలిపెడతావా? అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయి చాలా చక్కగా ఉందా, అమ్మాయి సన్నగా ఉందా, అమ్మాయి సన్నజాజిలాగా తీగలాగా ఉందా, సన్నజాగి తీగలాగా, అబ్బో కొంచెం అమ్మాయి లావుగా ఉంది నాకు వద్దు. పెళ్ళైనాక లావు అయితే ఏం చేస్తావు? పెళ్ళైనాక ఎట్లా లావు అవుతుంది ఖచ్చితంగా. అప్పుడేం చేస్తావు? వదిలిపెడతావా? క్యారెక్టర్ చూడు, దాసురాల స్వతంత్రాల. అందుకే ప్రవక్త అంటాడు, వధువుని ఎంచుకున్నటనే వర్తమానంలో ఉన్న మన పిల్లలను మనము సంఘశాఖల వాళ్ళకి ఇస్తున్నాం. క్యాథలిక్ అమ్మాయిలను చేసుకుంటున్నాం, మనం బ్యాప్టిస్ట్ అమ్మాయిలను చేసుకుంటున్నాం, బ్యాప్టిస్ట్ అబ్బాయిలకి ఇస్తున్నాం మన ఆడపిల్లలను. వాళ్ళు ఏం ఉత్పత్తి చేస్తున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ సంతానాన్ని ఉత్పత్తి చేస్తారో అర్థం చేసుకోనండి. అర్థమైందా? అందుకే వర్తమానంలో ఉన్నవారు వర్తమానంలో ఉన్న అబ్బాయిని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలా. ఆమేన్. వేరే వాళ్ళని చేసుకోవడానికి వీల్లేదు. నో సార్, వేరే వాళ్ళని చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే కారణం ఏంటిది అంటే, లేఖనం చెప్తున్నట్లుగా నువ్వు అలా చేయడానికి వీల్లేదు. కుందుడు పుడతాడు, అక్రమ సంతానం, దాసురాల ద్వారా పుట్టేది అక్రమ సంతానం అవుతుంది అక్కడ. ఇక తొడ దగ్గరకు వచ్చినప్పుడు, తొడ నడుముకు ఛాయ, నడుముకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. నడుములో నుండే విత్తనాలు వచ్చేది, నడుములో నుండే సంతానం వచ్చేది. తొడ దేనికి సాదృశ్యం అంటే నడుముకి. అర్థమైందా? అబ్రహాం అందుకే తొడ కింద పెట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రకటన 19లో ఆయన తొడల పైన దేవుని వాక్యం అనే పేరు కలిగి ఉన్నాడు ఆయన. తొడలు దేనికి సాదృశ్యం? అది సున్నితమైన భాగం. వింటున్నారా? సున్నితమైన భాగం. అది ఆ నడుములో నుండి వచ్చే విత్తనాన్ని తీసుకొచ్చే ఉత్పాదకమైన భాగం. నడుములో నుండి వచ్చిన సంతానాన్ని, నడుములో నుండి వస్తున్న విత్తనాన్ని ఉత్పత్తి చేసే ఉత్పాదకమైన భాగం అది తొడ. అందుకే దేవుడు వాక్యం అని తొడలపైన రాయబడి ఉంది. ఎందుకంటే వాక్యాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాడు ఆయన. అబ్బా, వింటున్నారా? మరి తొడకు మరియు నొసలికి సంబంధం ఉన్నదని ఎంతమందికి తెలుసు? అందుకే తొడలపైన మరియు నొసలిపైన మరియు ఆ పుస్తకములో పేరు రాయబడ్డది, ఆ గ్రంథంలో పేరు రాయబడ్డది. తొడలపైన, నొసటిపైన మరి ఆ గ్రంథముల ఒకే పేరు రాయబడ్డది అక్కడ. అదే దేవుని వాక్యం. మనం ఎవరం? దేవుని వాక్యం. మన పేరేం పెట్టు? కొత్త పేరు, దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? మనం ఆయన నడుములో నుండి వచ్చా మనము. హల్లెలూయా. అందుకే తొడ కింద ప్రమాణం చేయమన్నాడు. ఎలియాజర్తో ఏమని చెప్పాడు? అబ్రహాము, నీ చెయ్యి తొడ కింద పెట్టమన్నాడు అక్కడ. ఎందుకు? అది ఉత్పాదకమైన ప్రాంతం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సాయంత్రం చూపిస్తా. వ్యభిచారం ఒక స్త్రీ చేస్తే ఆ స్త్రీ ఆ వ్యభిచారము ద్వారా ఒక కుమారునో కుమార్తెనో కంటే, కుందుడు కంటే, నిజంగా ఆమె వ్యభిచారం ద్వారా చేశాడో లేదో తెలుసుకోవడానికి యాజకుడు ఆమెకు చేదైన నీళ్లు త్రాగనిస్తాడు. ఆ చేదైన నీళ్లు త్రాగినప్పుడు ఆమె తొడలు ఎండిపోతాయి, కుళ్ళిపోతాయి. ఎందుకు? ఆమె తొడలు ఎందుకు కృంగిపోతుంది, ఎందుకు ఎండిపోతుంది? ఎందుకంటే ఉత్పాదకమైన ప్రాంతం అదే కాబట్టి. అలా ఎండిపోతే అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకటి గుర్తుపెట్టుకోనండి, నేను చెప్పే చాలా జాగ్రత్త వినండి. ఈ చట్టాలన్నీ రావడానికి కారణం ఆది పాపం, సర్పసంతానం ఆది పాపం. ప్రైజ్ ది లార్డ్. సేమ్ ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా చట్టాలు, ఇక్కడనో భౌతిక సంబంధమైనవి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలా, కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది ఏమైంది? ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధమైనది. అందుకే ఈ చట్టాలు మనకు అర్థం కావాలా, ఇవన్నీ మనకు అర్థం కావాలి. మూడవది, మొదటిదో కాయములుంది వృషములు గలవాడే కానీ, మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. కుందుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. మూడవది, ఇప్పుడు మూడో చట్టం, అమ్మోనీయుడే కానీ మోయాబుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడు, మోయాబీయుడు. ఈ మోయాబులు వీరు మోషే యొక్క నాయకత్వంలో వెళ్తున్నప్పుడు వీళ్ళు బిలామును అద్దెకు తెచ్చుకొని, యెహోవా ప్రవక్త అయిన బిలామును అద్దెకు తెచ్చుకొని ఇజ్రాయెల్ పైకి శాపం రావడానికి కారకులయ్యారు. వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ జన్మ తప్పు. వాయు వరుసలు లేకుండా పుట్టారు వాళ్ళు. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఈ వాయు వరుసలు లేకుండా పుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా కూడా వాయు వరుసలు లేకుండా పుట్టేవాళ్ళు. ఈ వాయు వరుసలు లేకుండా పుట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యెహోవా సమాజంలో 10 తరముల వరకు రావడానికి వీల్లేదు. ఆమేన్. అది దేవుని చట్టం. అది దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుడు వాక్యము చెప్పినట్లుగా ఈరోజు అదే జరుగుతూ ఉన్నది. ఈ చట్టాలన్నీ నెరవేర్పవుతున్నాయి. ఆది పాపం ఇవన్నీ నిరూపిస్తున్నాయి ఆది పాపాన్ని. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన చట్టాలుగా ఇప్పుడు అవి ఉన్నాయి, మర్చిపోకండి. ఆత్మ సంబంధమైన చట్టాలుగా. అందుకే బాప్టిస్ట్ వాడు ఎన్నడూ ఇక యెహోవా సమాజంలోనికి రాలేడు. రాగలడా? పెంతెకోస్తోడు యెహోవా సమాజంలోనికి. యెహోవా సమాజం అంటే అర్థమేంటిది? దేవుని నిబంధన ప్రజలు. అందుకే వాళ్ళకి నిబంధన తెలియదు. ఆ నిబంధనలోని వాగ్దానాలు, ఆ నిబంధనలో ప్రజలు, ఆ నిబంధనల ఫలితాలు, ఆ నిబంధన ప్రయోజనాలు అవేవి కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటే తెలుసు, యేసు ప్రేమిస్తున్నాడు, యేసు రమ్మంటున్నాడు, యేసు పిలుస్తున్నాడు, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు, యేసు నిన్ను దీవిస్తాడు. ఇంతకంటే ఏం తెలియదు వాళ్ళకు. అదే ఈరోజు జరుగుతూ ఉన్నది. సో అందుకే ఈరోజు మనం దాన్ని చూడాలి. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మనందరం లేచి మనల్ని ప్రార్థించుకుందాం. సాయంత్రం దీన్ని కంటిన్యూ చేస్తాం. ప్రార్థించుకుందాం.
మన 2 చేతులు పైకెత్తి సరి అయిన రీతిగా వాక్యము చేత జన్మించబడు. సంఘశాఖలో జన్మించబడితే, మానవ కల్పిత బోధలతో సిద్ధాంతాలతో జన్మించబడితే నువ్వు కొందులు అవుతావు. బ్యాప్టిస్టులు, పెంతకోస్తులు, హెబ్రోన్లు, సిఎస్ఐ, ఇలా ఎన్ని అయితే ఈరోజు సంఘశాఖలు ఉన్నాయో, సంస్థాగత సంఘాలు ఉన్నాయో, వాళ్ళందరూ సంకర జాతి వాళ్ళు. ఆత్మీయంగా మాట్లాడుతున్నా, వాళ్ళందరూ సంకర జాతి వాళ్ళు, సంకర జాతి సంతానం. వాళ్ళందరూ అక్రమమైన సంతానం. అక్రమమైన సంతానంలో ఉన్నవాడు దేవుని యొక్క సమాజంలోనికి, నిబంధనలోనికి రారు. సింహాసనముతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ సింహాసనముతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే దేవుని నిబంధన సింహాసనముతో సంబంధం ఉన్నది. అందుకే వాళ్ళకి తెలిసిందంతా యేసు ప్రేమిస్తున్నాడు, యేసు రక్షిస్తాడు, యేసు పిలుస్తున్నాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు దీవిస్తాడు. ఇవి తప్ప ఏం తెలియదు వాళ్ళకిగా. సరి అయిన రీతిగా వాక్యము చేత జన్మించబడు. వాక్యము చేత జన్మించబడు. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ సాయంకాల సమయంలో, ఈ మధ్యాహ్నము ఎంత అద్భుతంగా నీ వాక్యాన్ని మాకు తెరుస్తున్నావు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ యువర్ వర్డ్. నీ వాక్యము మాకు తెరుస్తున్నందుకు వందనాలు. ఈ విషయాలన్నీ మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు. చాలా చక్కగా జన్మ గురించి మాట్లాడుతున్నావు. చాలా చక్కగా ప్రభువా చట్టాల గురించి మాట్లాడుతున్నావు. వివాహంలో ఉన్న మర్మం మాకు బయలుపరుస్తా ఉన్నావు. వివాహము అనున్నదే భూమిని నిండించడానికని, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడానికని. అయితే అది ఎలాగో మాకు అర్థమయ్యేటట్లు చేస్తా ఉన్నావు దేవా. ఆ వివాహ నిబంధన మాకు అర్థమవుతున్నది. ఆ వివాహంలో ఉన్న మర్మం మాకు అర్థమవుతున్నది. దాసురాలు స్వతంత్రాలు ఏంటో మాకు అర్థమవుతున్నది. అన్నీ మాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ యువర్ వర్డ్. నీ వాక్యం మాకు తెరుస్తున్నందుకు వందనాలు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటారో వారు వాక్యము చేత గర్భవతులు అవుదురుగాక. వాక్యము వారిలో ఉత్పత్తి అవునుగాక. దేవుని జాతిని వాళ్ళు ఉత్పత్తి చేయుదురుగాక. దేవుని కుమారులు, దేవుని కుమార్తెల ఒక జాతిని ఉత్పత్తి చేయాలి అంటే వాక్యం ద్వారా గర్భవతి అయితే తప్ప అది జరగదు ప్రభువా. అందుకే వాక్యము చేత వీళ్ళు గర్భవతులు అవుదురుగాక. వాక్యము వీరిలో శరీరధార అయ్యే భాగ్యము దాయిచ్చాయి, రక్త మాంసములు అయ్యే భాగ్యము దాయిచ్చాయి. ఆ రోజు ఆ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని ఆ కన్యక మరియ ఎలాగైతే అంగీకరించిందో, ఎలా ఆమె వాక్యము చేత గర్భవతి అయినదో, వాక్యం ఆమెలో శరీరం అయినదో, రక్త మాంసములు అయినదో, సేమ్ ప్రకటన 10లో కూడా ఆ బలిష్ఠులను దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని ఇదిగో ఇప్పుడున్న ఈ కన్యక అంగీకరించి స్వీకరించి గర్భవతి అవునుగాక. వాక్యము చేత ఆత్మ సంబంధంగా గర్భవతి అయ్యే భాగ్యము దాయిచ్చాయి. వాక్యం వారిలో రక్త మాంసములు అయ్యే భాగ్యము దాయిచ్చాయి. అందుకే మరియాను ధనిరాలువి, స్త్రీలలో నువ్వు ధనురాలివి అన్నాడు. ఎందుకంటే ఆమె వాక్యము చేత గర్భవతి అయింది. ఆమె ప్రభువా ఎంత గొప్ప కృప ఈరోజు మాకు ఇస్తున్నావు. ఆ 7 ముద్రలు విప్పబడు ద్వారా, ఈ మర్మములన్నీ మాకు బయలుపరచబడడం ద్వారా మాకెంత స్పష్టంగా మా వాగ్దానాలు మాకు అర్థమవుతున్నాయి, మా నిబంధనలు మాకు అర్థమవుతున్నాయి, మా చట్టాలు మాకు అర్థమవుతున్నాయి, ఆ వివాహ నిబంధనలు మాకు అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. మేము దేని చేత గర్భవతులం కావాలో, దేని చేత మేము గర్భము ధరించాలో కూడా మాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నావు. ఇదంతా నువ్వు ఇస్తున్న కృప ఉన్నది. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ఆస్వాదించు, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.